బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్ నందన్ ను ప్రకటించారు. ఆకాష్ నందన్ తాజాగా బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మాయావతి వారసుడిగా ఆకాష్ ఆనంద్ ఎంపిక వివరాలను బీఎస్పీ నేత సర్వర్ మాలిక్ వెల్లడించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క స్థానం కూడా గెలవలేక చతికిల పడింది. ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాయావతి నేడు లక్నోలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాష్ నందన్ సహా జాతీయ స్థాయి నేతలతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన బీఎస్పీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మేనల్లుడు ఆకాష్ నందన్ ను మాయావతి తన రాజకీయ వారసుడిగా ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమె ఓసారి అధికారికంగా ప్రకటించారు. అయితే ఇటీవల ఎన్నికల ముందు అతడిని 2 హోదాల నుంచి తొలగించారు. ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం అనే అంశాల ప్రాతిపదికన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా తాను కాన్షీరాం కలిసి పార్టీని ఏర్పాటు చేసి అందుకోసం తమ జీవితాలను సైతం త్యాగం చేశామని మాయావతి ఎన్నికల ముందు పేర్కొన్నారు. ఈ దిశగా పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తన మేనల్లుడు ఆకాష్ నందన్ ను తన రాజకీయ వారసుడి హోదా నుంచి పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తప్పిస్తున్నానని ప్రకటన చేశారు. అతడు పరిణతి సాధించే వరకు ఈ ప్రకటన వర్తిస్తుందని ఆమె వెల్లడించారు. 2 వర్గాల మధ్య విద్వేషం పెంపొందిస్తున్నాడన్న ఆరోపణలతో పాటు పలు ఇతర అభియోగాలతో ఆకాష్ నందన్ పై ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాంతో అతడిపై వేటు వేస్తూ మాయావతి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఎస్పీ 424 మంది అభ్యర్థులను బరిలోకి దించింది. వారిలో ఒక్కరు కూడా గెలవలేదు. ఈ క్రమంలో 2 హోదాల నుంచి తొలగించిన కొన్ని రోజులకే మాయావతి తన మేనల్లుడికి అవే హోదాలను తాజాగా తిరిగి కట్టబెట్టారు.